ఈ నల్ల ఎలుగుబంటిని ఒక కారు ఢీకొట్టింది. అతను నేలపై మెలికలు తిరుగుతోంది కొనసాగించాడు. అతని కాలు స్పష్టంగా చాలా గాయపడింది. అతను రోడ్డు అంచున అదృశ్యమయ్యాడు. ఒక స్నేహపూర్వక కుటుంబం అతన్ని కనుగొంది. ఎలుగుబంటి ఇంకా సజీవంగా ఉందని వారు చూశారు. కాబట్టి వారు వెంటనే అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్లారు. కొంతకాలం చికిత్స తర్వాత ఎలుగుబంటి పూర్తిగా కోలుకుంది. కుటుంబం అతన్ని మళ్లీ ప్రకృతిలో విడుదల చేయాలని నిర్ణయించుకుంది. కానీ అప్పుడు నమ్మశక్యం కానిది జరిగింది. ఒకరోజు ఎలుగుబంటి వారిని సందర్శించడానికి తిరిగి వచ్చింది. కానీ దాని శక్తిని నియంత్రించలేకపోయింది మరియు అనుకోకుండా తలుపును పగులగొట్టింది. సమయం రాగానే వారిని భయపెట్టడానికి భయపడి చాలా జాగ్రత్తగా తలుపు తెరిచాడు. వారు క్షేమంగా ఉన్నారని అతను చూసినప్పుడు అతను జాగ్రత్తగా తలుపు మూసివేశాడు. ఆ తరువాత ఎలుగుబంటి ఎప్పటికప్పుడు సందర్శించడం ప్రారంభించింది. అతను ఎప్పుడూ లోపలికి ప్రవేశించలేదు. కేవలం కుటుంబాన్ని రక్షిస్తున్నట్లుగా తలుపులో ఉండిపోయాడు. కొంతకాలం తర్వాత ఎలుగుబంటి తిరిగి వచ్చింది. కాని ఈసారి తన క్రియాతో అది అతనికి తన మనస్సును నేర్పుతున్నట్లు అనిపించింది. నన్ను రక్షించినవారు వీరే. ఈ ఎలుగుబంటి నమ్మశక్యం కాదని మీరు అనుకుంటే కృతజ్ఞతతో ఉండాలని గుర్తుంచుకోండి.